మైగ్రేన్ అనే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే యూజువల్‌గా ఒక పక్కన తలలో ఒక పక్కనే వస్తూ ఉంటుంది. ఎయిదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. ఆ సైడ్ మారుతూ ఉండొచ్చు. ఒకసారి రైట్ సైడ్ రావచ్చు, ఒకసారి లెఫ్ట్ సైడ్ రావచ్చు. బట్ యూజువల్‌గా తలలో ఒక పక్కనే వస్తూ ఉంటుంది. అది కాకుండా ఇది కంటిన్యూస్‌గా లేకుండా ఆగి ఆగి వస్తూ ఉంటుంది. వచ్చి పోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. రెండోది అదొచ్చినప్పుడు మనకి వెలుతురు అంటే చిరాకు రావచ్చు. వెలుతురు చూస్తే చిరాకు రావచ్చు. ఎక్కువ లౌడ్ నాయిసెస్ గానీ, ఎవరైనా గట్టిగా మాట్లాడితే గానీ చిరాకు రావచ్చు. అది ఫోటోఫోబియా, ఫోనోఫోబియా అంటాం దాన్ని. అట్ ద సేమ్ టైమ్ నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం, వికారంగా అనిపించడం ఇదంతా ఉంటుంది. అండ్ పడుకున్నప్పుడు కొంచెం లైట్ అది ఆఫ్ చేసి పడుకుంటే కొంచెం రిలీఫ్ ఉన్నట్టు ఉంటుంది. ఒకవేళ వామిటింగ్ వాళ్ళకి వామిట్ చేసుకుంటే కూడా హెడేక్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దీన్ని మనం మైగ్రేన్ అని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ సాధారణమైన తలనొప్పి అంటే ఎప్పుడో ఒకప్పుడు మనకి మా అందరికీ ఎక్కువ స్ట్రెయిన్ అయినా, ఎక్కువసేపు స్క్రీన్ చూసినా, టైంకి తినకపోయినా, వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా మనందరం ఏదో ఒక టైంలో లైఫ్లో హెడేక్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి అలా జరిగిన దానివల్ల మైగ్రేన్ అని అనాల్సిన అవసరం లేదు. ఈ ట్రిగ్గర్స్ వల్ల తరచుగా హెడేక్ వస్తుంటే అప్పుడే మనం దీన్ని మైగ్రేన్ అని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే